So finally, welcome to Live with Akhil Pati, and Sunday వచ్చిందంటే it's a fun day అన్నమాట. So I hope you are doing great and అందరూ ఎలా ఉన్నారు? How is your Sunday is going on? So happy Guru Purnami అందరికి. And yeah, so yeah, how is going on? సో మీకు ఏమైనా 17 క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక 17 జాయిన్ చేసే ముందే మీరు క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. సో దట్ మీ దాంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకొని ఐ విల్ రైట్. అండ్ యా, సో హౌ యూ ఆల్? హాయ్ 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 అందరికీ హాయ్. చక్రి, ఇట్స్ ఫన్ డే. సో శ్రావణి యాడ్ చేయండి అన్న, బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రవంతి. యాడ్ చేస్తాను, కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇన్ని అవర్స్ వెయిట్ చేశారు కదా, ఇంకొక 2 minutes. సో మీ కామెంట్ చేశాను, కామెంట్ ఇక్కడ చేయాలి, అక్కడ కాదు, ఇన్బాక్స్లో కాదు. సో లోకేష్ హాయ్. ఎక్కడ ఉన్నావు బ్రో? ఖమ్మం. ఇంట్లో ఉన్నా. సో టుడే ఈజ్ మై లాస్ట్ డే ఆఫ్ క్వారంటైన్. సో రేపటి నుంచి ఇంకా చిల్ అనమాట. అన్న నెక్స్ట్ నందగోపాల్ అనమాట, థర్స్డే రోజు. గైస్, నెక్స్ట్ నేహానాని, పవన్ని కానీ అలా మీరు అడిగితే నేను తీసుకురావాలని, బికాస్ నాకంటూ ఒక సర్టైన్ లైక్ సీక్వెన్స్లు ఉన్నాయన్నమాట. సో అది ఏ స్లాట్లో కావాలంటే ఆ స్లాట్లో పెడతాను, కానీ నెక్స్ట్ డే తీసుకురండి అలా తీసుకురండి కష్టం. సో మీరు సజెస్ట్ చేయండి, నేను తీసుకొస్తాను, కానీ ఎప్పుడు అని చెప్పలేము. సో ఐ బ్రింగ్ సూన్. మహేష్ అన్న లైఫ్ స్టార్టెడ్. చూశాను, వాడేదో షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేశాడంట కదా, కాల్ చేశాడు. కావ్య హాయ్. Yeah. Hello Kavya, Sweetie 1504 hi, PSPK hi. Live with today live with Shravanti. Sushmita hi. Dana hi. Lucky boy Pandu hi. Pavanarito live karandi. Vastanu, definitely vastanu. Okay. Lucky boy Pandu hi. రాధాకృష్ణ హాయ్. సురేఖ హాయ్. మాన్సా హాయ్. యా హాయ్ అఖిల్ గారు. రమ్య హాయ్. హలో గైస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ షో సమ్ లవ్ టువర్డ్స్ అవర్ ఫ్యాన్ పేజ్. యా గైస్, నా ఫ్యాన్ పేజ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ క్రియేట్ చేసినందుకు. అండ్ నా అప్డేట్స్ అన్నీ అక్కడ ఉంటాయి అనమాట. సో మీరు ఏం చెప్పాలి నాకు కూడా చెప్పొచ్చు. సో ఆనంద్ 5070 హాయ్. సో యా, సండే ఎలా జరిగింది మీ క్వారంటైన్? గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ కావ్య హాయ్. ఐఎమ్ నాగరాజు పిఎస్పికే హాయ్. నాగరాజు, నా పేరు భాను హాయ్. ప్లీజ్ భాను ఒక్కి పెద్ద హాయ్. హాయ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ ఆన్ ఇన్స్టా. యా ఇట్స్ మీ కనీన్ అంటే సపోర్ట్ చేయండి. హాయ్ అఖిల్ అన్న, హౌ యూ? ఐఎమ్ గుడ్. గుడ్, కంప్లీట్లీ గుడ్. ప్లీజ్ టు లైవ్ విత్. సో గైస్, మీరు లైవ్ చేయాలంటే వాళ్ళ ప్రొఫైల్ నాకు పెట్టండి. మీరు పేర్లు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. సో మీరు పెడితే నాకు డెఫినెట్లీ నెక్స్ట్ లైవ్ తో వస్తాను. Ladies and gentlemen, let's invite Shravanti on 32nd episode అనమాట. So welcome to 32 episode of Live with Akhil Pati. Hi. So how are you? Good evening. Yeah, I'm fine. Okay, so I'm also good అనమాట. సో మీ క్వారంటైన్ ఎలా జరుగుతుంది? బోర్ ఎందుకలా? ఎవరున్నారు ఇంట్లో? నేను ఒక్కటే కదా. ఓకే, సో అందుకు బోర్ అనమాట. సో దానికన్నా ముందు లైక్ కంగ్రాచులేషన్స్, నీకు టిక్ టాక్ లో 99.3K లాస్ట్ దాకా వచ్చి ఫైట్ చేసి 1 million కి 903K. అదే 903K వచ్చేసి లైక్ లాస్ట్ కొద్ది గ్యాప్ లోనే మిస్ అయ్యో. బట్ ఇంతలోకి టిక్ టాక్ పోయింది, ఐఎమ్ సారీ. బట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months, లైక్ ఇన్ని టిక్ టాకర్స్ ఎవరి వల్ల అవ్వదేమో, విత్ ఇన్ 3 months లోనే యూ హావ్ గాట్ 9.7. 2 months లో. Yeah. 2 months. So 2 months low, it's not a big
అన్నమాట. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో లైవ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ ఫ్యాన్స్ అందరికి హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? వినిపిస్తుందా వాయిస్? కొంచెం వెనక్కి వెళ్తావా? ఫేస్ కట్ అవుతుంది. డన్. సో గైస్, మీ కామెంట్స్ ఎవరు చదవట్లేదని ఫీల్ అవ్వమాకండి. లైవ్ ఎండింగ్ లో మీ కామెంట్స్ కూడా చదువుతాం. అప్పటిదాకా లైవ్ ని ఎంజాయ్ చేయండి, శ్రవంతి గురించి తెలుసుకోవచ్చు అండ్ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ అనమాట. సో శ్రవంతి గారు, లైక్ మా లైవ్ వచ్చేసి 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ రౌండ్ ఇస్ ఆడియన్స్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇస్ గెస్ట్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇస్ సర్ప్రైజ్ రౌండ్. ఓకే, ఎందుకల్లా లైక్ సర్ప్రైజ్ రౌండ్ అనగా ఎందుకల్లా అంటే నా గురించి మీకేం దొరికింది అని. ఓకే, సో అంటే ఇంకొక 3 రౌండ్స్ వరకు వేచి ఉండాలన్నమాట తెలుసుకోవాలంటే. సో మీ ఫస్ట్ క్వశ్చన్ అంటే మేము టాప్ 10 క్వశ్చన్స్ ఆడియన్స్ క్వశ్చన్స్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో మీ ఫస్ట్ క్వశ్చన్, మీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసి మీ ఫ్యామిలీ వాళ్ళు కాకుండా బయట పర్సన్ కి ఎవరు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ఎందుకు? ఎవరికైనా ఇవ్వాలంటే ప్రయారిటీ అంటారా? నేనైతే ఫ్రెండ్స్ కి ఇస్తాను. అదే ఎవరు నేమ్ అడుగుతున్నారు వాళ్ళు, మీ ఆడియన్స్. ఫ్రెండ్ నేమ్ చెప్పాలా? ఓకే, ఫ్రెండ్ శ్రావణి. వినీలా శ్రావణి. ఎందుకు ఇస్తారు వాళ్ళకి? అంటే స్కూల్ మేట్స్ అన్నమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట నాకు. వాళ్ళు ఇప్పుడు లేరు, అంటే టచ్ లో ఉన్నారు, వేరే వేరే కాలేజ్ అన్నమాట మేమందరం ఇప్పుడు. ఓకే, సో మీ లైఫ్ లో మీ ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది వెనిలా అండ్ శ్రావణి. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్, మీ లైఫ్ లో గోల్ ఏంటి? నాదే మంచిగా సెటిల్ అవ్వాలని లైఫ్ లో, అంతే. ఓకే, సో మంచిగా సెటిల్ అవ్వాలంటే లైక్ ఎలా? స్టడీస్ కంప్లీట్ చేసేసి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవడం. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్ గాయస్, నేను చదువు అయిపోయిన తర్వాత అమ్మంటే పెళ్లి చేసుకుంటా అంటున్నా శ్రవంతి. చెప్పింది అదే, చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని మంచిగా సెటిల్ అవుదాం అనుకున్నారు. జాబ్ చేసాక. ఓకే, సో చదువు అయిపోయిన తర్వాత క్యాంపస్ లోని ప్లేస్మెంట్ లో జాబ్ తెచ్చుకొని ఒక 2-3 నెలలు చేసి మీరు ఎలా చెప్పినా మేము బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటాం అనమాట. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు అనమాట. శ్రవంతి ఎక్కడ ఉంటది? శ్రవంతి ఇప్పుడు ఏం చేస్తుంది? నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఉంటాను. నేనైతే డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, సో గాయస్ మీకు తెలిసింది కదా, ఇప్పుడు శ్రవంతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. మీకు కనిపిస్తలేనంట ఇప్పుడు. ఓకేనా? యా, సో మీ నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు అండ్ ఎందుకు? ఈషా మనోహర్ ప్రియ. ఓకే, ఎందుకు? చాలా బాగా చేస్తుంది. నాకు అంటే నేను టిక్ టాక్ స్టార్ట్ చేయకముందు నుంచి నేను తన ఫ్యాన్ అనమాట, వీడియోస్ అంటే. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్ గైస్, టిక్ టాక్ అంటే ఈషా మనోహర్ ప్రియ, తన తర్వాత ఎవరైనా తన అంత లెవెల్ ఎవరు రారంటున్న శ్రవంతి. అంతే. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, మీరు రొపోసోలో వీడియోస్ అప్లోడ్ చేస్తారా? ఒకవేళ చేస్తారంటే ఐడి ఏంటి, చేయకపోతే రీజన్ ఏంటి? అంటే నాకు ఇంకా ఏ యాప్ మీద ఇంట్రెస్ట్ రాలేదు. ఒకవేళ నేను చేస్తే ఇన్స్టాలో అప్డేట్ ఇస్తాను అందరికి. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడైతే టిక్ టాక్ వెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏ యాప్ మీద కలగట్లేదు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ కలిగితే మీకే ఫస్ట్ అప్డేట్ ఇస్తా అంటున్నాను. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీరు ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటే తెలీదు. లవ్ మీద ఒపీనియన్ అంటే అండర్స్టాండింగ్, నాకు తెలిసినంత వరకు. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని. అది తెలీదు, అది ఏమో ఏదన్నా వచ్చు.
చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏమన్నారు? వినపడలేదు, ఇందాక స్ట్రక్ అయింది మీది. అంటే అది ఫ్యూచర్ కదా, తెలియదు ఎవరికి. లవ్ అన్న అవ్వచ్చు, అరేంజ్ అన్న అవ్వచ్చు. బ్రేకింగ్ న్యూస్ గాయస్, నేను ఏం మ్యారేజ్ చేసుకుంటాను సో అంటున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మీరు చేసే కంటెంట్స్ మీవా లైక్ ఐడియాస్ మీ మదర్వా? నావే, నేను చెప్తాను చేస్తాను మా తండ్రి. ఓకే, సో మీరు చెప్తూ ఉంటే మీ మదర్ యాక్ట్ చేస్తారు, బట్ ఈ కంటెంట్ అంతా మీదే. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఎవరు? అల్లు అర్జున్ అండ్ సమంత. ఓకే, మీ మామ్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, అండ్ రీజన్ ఏంటి దానికి? అంటే నాకు కానీ చేయాలని నేను చాలా సార్లు అడిగాను, ఆమెకి ఇంట్రెస్ట్ లేదనమాట దానికి రావడం. ఓకే, ఇంట్రెస్ట్ ఫోర్స్ చేయలేం కదా ఇంకా. సో లైక్ ఒక పిక్చర్ అయినా అప్లోడ్ చేయొచ్చు కానీ అంటున్నారు చాలా మంది క్వశ్చన్. మీరు చూసారా లేదో, ఒక వీడియోలో ఉంది, అంటే ఒక ఫోటో ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో ఉందా వీడియో? లేదు లేదు, టిక్ టాక్ లో ఉంది. ఓకే, ఇప్పుడైతే లేదు. సో ఫ్యూచర్ లో ఏమన్నా అప్లోడ్ చేస్తారా మీ మదర్ పిక్చర్? చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సో వేచి ఉండండి, స్టే ట్యూన్ అన్నమాట. సో త్వరలోనే వాళ్ళ అమ్మగారి పిక్చర్ అప్లోడ్ చేస్తారంట. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, అసలు మీకు టిక్ టాక్ స్టార్ట్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది? అంటే లాక్డౌన్ కదా, ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి అంతే. ఓకే, సో లాక్డౌన్ కాకపోయింటే అసలు మీరు టిక్ టాక్ జోలికి వెళ్ళేటోళ్ళు కాదు. ఓకే, సో మీరు టిక్ టాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత క్రేజ్ వచ్చింది కదా, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ, జస్ట్ హ్యాపీ. అంటే నేను అసలు అనుకోలేదు దాని ఇంత ఫాలోయింగ్ వస్తుంది అనుకోలేదు. నా వీడియో ఎవరు చూస్తారులే, ఆ 10 మెంబర్స్ కదా అని పెట్టాను అంతే. ఓకే, సో మార్నింగ్ లేచి లోపు నోటిఫికేషన్ డంగ్ 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 వస్తుంది అన్నమాట. నోటిఫికేషన్లు అంటే 100K వ్యూస్ వచ్చినాయి మార్నింగ్ లోపల. ఏమో ఇంతమంది చూసారు నా వీడియో అని. ఓకే, నేనే షాక్. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్, మీరు షార్ట్ ఫిలిం చేసే లైక్ మీకు షార్ట్ ఫిలిం అవకాశాలు వస్తే మీరు చేస్తారా? ఒకవేళ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ రూల్స్ చేస్తారు? షార్ట్ ఫిలిమ్స్ లో అయితే వచ్చాయి, కానీ నాకైతే ప్రెసెంట్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మేబీ ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ వస్తే చేస్తాను. బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, ప్రెసెంట్ నేను షార్ట్ ఫిలింలు సీరియల్ అలాంటివి చెయ్యను, చేస్తే డైరెక్ట్ 70mm లోనే కనపడతా అంటున్నా శ్రవంతి. ఓకే, అంటే మీరు కొంచెం చెప్తారు, ఆడియన్స్ కోసం కొంచెం రావాలి కాబట్టి అలా చెప్తూ ఉంటాం అనమాట. సో మీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది రౌండ్, మీ రోల్ మోడల్ ఎవరు లైఫ్ లోనా? మా అమ్మ. ఓకే, సో యువర్ మామ్ ఇస్ యువర్ రోల్ మోడల్. అంటే తను ఎంత కష్టపడి చూసాను, తనలాగా కష్టపడకూడదని నన్ను చదివిపిస్తుంది అనమాట. సో నేను మా అమ్మని చేసి చాలా నేర్చుకున్నాను. ఓకే, సో లైఫ్ లో మీ రోల్ మోడల్ ఇస్ యువర్ మామ్. ఓకే, యా. సో గాయస్, మీరు అడిగిన క్వశ్చన్స్ మ్యాక్సిమం నేను అన్ని అడిగేశాను. సో ఇంకేమైనా క్వశ్చన్స్ నేను మిస్ అయి ఉంటే కనుక థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకోసం ఒక 5 to 10 minutes ఉంటుంది అనమాట. మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. సో అప్పటిదాకా కొంచెం హ్యావ్ పేషెన్స్ అండ్ హ్యావ్ ఫన్. సో సెకండ్ రౌండ్ ఇస్ గెస్ రౌండ్ అనమాట. ఓకే, మేము కొన్ని పిక్చర్స్ చూపిస్తాం. సో ఏంటిదంటే తెలంగాణ ఆంధ్ర టూరిజం కలిపి కొన్ని పిక్చర్స్ చూపిస్తాం. ఆ పిక్చర్ ఏ ప్లేస్ లో ఉందో చెప్పాలా? టూరిజం ప్లేస్ ఎక్కడుందో చెప్పాలా? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తాజ్ మహల్ ఉంది అనుకో, ఎక్కడుంది అంటే ఏం చెప్తావు? ఆగ్రాలో. సో అలా తెలంగాణ ఆంధ్ర టూరిజం కలిసి నేను చూపిస్తాను మీకు. అంటే ఏపీటీఎస్ వరకే కదా? ఏపీటీఎస్ వరకే. సో గాయస్, మీకు ఆన్సర్ తెలుస్తే అసలు చెప్పకండి. సో చెప్పకపోతే తన రాంగ్ ఆన్సర్ చెప్తే మేము తన గురించి నిజాలు మీకు చెప్తాం. సో యా, సో మీరు కనుక ఆన్సర్ చెప్పలేదనుకో మీ గురించి మేము కొన్ని నిజాలు చెప్తాం అనమాట ఆడియన్స్ కి.
మీరు మీకేం తెలుసు నా గురించి? అంటే ఒక తప్ప ఆన్సర్ చెప్పి చూడండి, ఫస్ట్ ట్రై చేసి చూడండి, తెలుసుద్ది. సరే. అంటే కాస్త తప్పు చెప్తారనమాట. ఓకే, సో ల్యాప్టాప్ కనపడుతున్నా మొత్తం. మీ ఫస్ట్ ఇమేజ్ అది ఎక్కడో చెప్పాలి, ప్లేస్. విజయవాడ. సో విజయవాడ మీరు ఫిక్స్ చేయమంటున్నారు. ఏమో నాకు తెలిసి అక్కడే ఎక్కువ ఉంటాయి, వైజాగ్ లో. ఎంత స్మార్ట్ అలా, విజయవాడ వైజాగ్, మళ్ళీ వైజాగ్ అంటున్నారే. విజయవాడ కదా వైజాగ్. అదే ఎంత స్మార్ట్ అలా విజయవాడ అని చెప్పేస్తున్నారు. కాదు కాదు వైజాగ్. ఓకే, సో ఆన్సర్ ఏమంటున్నారు? వైజాగ్. ఏమో నాకు విజయవాడ అనిపిస్తుంది. కాదా? ఏమో నేను వైజాగ్ అనుకుంటున్నా. ఓకే, మీరైతే వైజాగ్ అని ఫిక్స్ చేయమన్నారు, కానీ మీరు నన్ను నమ్మట్లేదు. సో నేను అనుకున్నాను మీరు విజయవాడ అని చెప్పిన తర్వాత ఎందుకులే పాపం కరెక్ట్ ఇద్దాం అనుకున్నాను. సో యూఆర్ సేయింగ్ ఇట్స్ వైజాగ్, ఫిక్స్. ఓకే, సో మీకోసం ఫిక్స్ చేస్తున్నాం. సో ఇప్పటికైనా ఛాన్స్ ఉందన్నమాట ఆన్సర్ చూపించలోపు మార్చుకుంటా అంటే మార్చుకోరు. ఓకే, ద ఆన్సర్ ఈజ్ వైజాగ్. చూసారా మీరు నిజాలు చెప్పాలనుకుంటున్నారా? నేను అబద్ధం చెప్తే. మీ నెక్స్ట్ క్వశ్చన్. ఏంటది అసలు? ఇట్స్ వాటర్ ఫాల్ అన్నమాట. అసలు తెలియదు నాకు, ఎట్లయింది కొంచెం. చాలా ఇంకా ఆంధ్రాలో ఉంది ఇది. ఆంధ్రాలోనా? సో మీరు ఒకటి ఫిక్స్ చేయండి, నా నంబర్కి ఎట్లాగో మీరు. సో అందుకే అరకునా? ఓకే, అరకు ఫిక్స్ చేయమంటున్నావు, బట్ నేను ఎందుకో నీ గురించి హెల్ప్ చేయడం కోసం అది రాంగ్ ఆన్సర్ అంటున్నా. సరే ఫస్ట్ లెటర్ చెప్పండి. అది నాట్ అటు సైడ్ కాదు, ఇటు సైడ్. ఇటు సైడ్ అంటే వైజాగ్ సైడ్ కాదు, ఇటు సైడ్. ఇప్పుడు ట్రైన్ ఉంది అనుకోండి, ట్రైన్ రెండు సైడ్లు వెళ్తాయి. ఒక సైడ్ వెళ్తే వైజాగ్ వెళ్ళిద్ది, ఇంకొక సైడ్ వెళ్తే ఇంకొక సైడ్ ఆంధ్రాలో వెళ్ళిద్ది కదా. ఏమో నాకు తెలియదు అది. ఓకే, సో ఆన్సర్ ఇస్ చిత్తూరు. తిరుపతి. చిత్తూరు. ఓకే, సో ఇప్పుడు మీ లైఫ్ లో నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా ఉంటాను, అది మీ లైఫ్ లో జరిగింది, మీరు దాన్ని ఏంటి చెప్పాలి. సో మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు మీరు ఫ్రెండ్స్ స్కూటీ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వబోయేదంట. ఎవరు చెప్పారు? యా, చెప్పాలి ఇప్పుడు మీరు ఏంటి అసలు దాని స్టోరీ. నీకు నా ఫ్రెండ్స్ ఎవరు తెలుసు అసలు? మీరు లైవ్ లో మీరు అలా ఇంకా చాలా ఉన్నాయి. అంటే డిమార్ట్కి వెళ్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాం డిమార్ట్ కి, అండ్ సడన్ గా అక్కడ స్కూల్ ఉంది. ఆ పిల్లలు క్రాస్ చేస్తున్నారు, ఆ అంకుల్ ఉన్నాడు పక్కన. ఆ పిల్ల సడన్ గా బ్రేక్ వేసిన తిట్టాడు అక్కడే మమ్మల్ని. ఓకే, సో అది అసలు లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అంట. మళ్ళీ వచ్చేటప్పుడు కానీ అట్లాగే జరిగింది. ఒక ముసలాయన ఇట్లా క్రాస్ చేసాడు, జస్ట్ మిస్ కింద పడిపోయేవాళ్ళవి. ఓకే, సో నెక్స్ట్ టైం ఏమని అర్థమైంది? నీ ఫ్రెండ్ బండి ఎక్కకూడదని అర్థమైంది. కాదు, బాగానే డ్రైవ్ చేస్తుంది, కానీ వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చారు పాపం. తను బాగానే డ్రైవ్ చేస్తుంది. ఓకే, సో తన పేరేంటి? శైలు. ఓకే, సో శైలు గారు మీరు లైవ్ చూస్తుంటే చూసారు కదా, తప్పంతా మీరే అంటున్నారు. మీరు స్కూటీ నడపడం వల్ల యాక్సిడెంట్ అవ్వబోయేది గారు. నాది ఎటువంటి పొరపాటు లేదు, నేను చేసి చెప్పాను అంతే. సో ఇప్పటి నుంచి మీరు ఆన్సర్ చెప్పకపోతే ఇలా నిజాలని బయటకు చెప్తాం మేము. యా, సో 1 పాయింట్ మీకు, 1 పాయింట్ నాకు. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నుంచి ట్రై చేస్తాను, నాకు తెలిసి ఆన్సర్ చెప్పేస్తారు. అదేంటి భద్రాచలం అంతేనా?
భద్రాచలం ఓకే, అనుకుంటున్నా మీరు నేను. ఫిక్స్ చేయాలి కదా, నాకేంటి మీరు చెప్పండి. భద్రాచలం. సో నాకెందుకు అది పాపికొండలు అనిపిస్తుంది. భద్రాచలంలోనే కదా పాపికొండలు గాని ఉంటాయి అటు పోయేటప్పుడు. లేదు, అంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్ ఉంది అని చెప్పేసి ఇండియాలో ఎక్కడ ముట్టుకున్నా ఇండియన్ ఓషన్ అందరూ ఒక ప్లేస్ ఉంటది కదా, వైజాగ్ అని లేకపోతే అలా. అంటే నాకు కరెక్ట్ ప్లేస్ నాకు తెలీదు, కానీ అది ఓకే, సో నేను భద్రాచలం. క్లూ ఇస్తాను. ఆంధ్రాలో ఉంది ఆ ప్లేస్, ఆంధ్రాలో. మీరు ఫస్ట్ లోనే చెప్పారు కదా ఆంధ్ర తెలంగాణ అని, భద్రాచలం ఉండేది ఆంధ్రాలోనే కదా. భద్రాచలం కాదా? తెలంగాణలో ఉంది. కాదా? ఆంధ్రాలో ఏముంది నాకు తెలియదు, మీరే చెప్పేయండి. ప్లేస్ నేను గెస్ చేయండి, ఒక గెస్ చేయండి, ఎట్లాగో తప్పు అవుతుంది కదా ఇప్పుడు మీది. అంటే నేను అసలు ఎప్పుడు బయట తిరగలేదు, అందుకే నాకు తెలియదు. ఏమై ఉంటది? క్లూ ఇస్తాను. సో మ్మ్. ఆ ప్లేస్ పేరు స్టార్టింగ్ లెటర్ ఆర్. ఆరా? రాజమండ్రి. ఫిక్స్ చేయమంటారా? ఏపీలో ఆర్తో ఉండేది అది ఒకటేనా? ఎవరు ఒకటే అడుగుతున్నావు? నేనే అడుగుతున్నా, ఇక్కడ ఎవరు లేరు. ఓకే, ఎవరిని హెల్ప్ తీసుకుంటున్నావేమో. లేదు లేదు, వీళ్ళు ఎవరు కామెంట్స్ కానీ పెట్టడం లేదు. వాళ్ళకి మీ గురించి తెలుసుకోవాలి కాబట్టి తప్పు కామెంట్లు పెడతారు వాళ్ళు కూడా. రాజమండ్రి. సో రాజమండ్రి ఫిక్స్ చేయమంటున్నారు. నేను తప్పన్నా కూడా నా మాట వినట్లేదు. సో నేనేం చేయను. ద ఆన్సర్ ఇస్ రాజమండ్రి. ఓకే, మీకు 2 పాయింట్స్, నాకు 1 పాయింట్. మీ నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడిది? చూస్తున్నా, అది ఏంటో పేరు నేను చూసినా కానీ పేరు గుర్తురావడం లేదు. ఏం పేరు అని ఇక్కడ చూసాను. బాహుబలి సెట్ అని మాత్రం చెప్పకండి. అది పేరు గుర్తురావడం లేదు, నేను చూసాను దాన్ని. ఎక్కడుంది First letter అనుకుంటున్నారు చెప్పు. కనీసం? అన్నిటికీ ఫస్ట్ లెటర్ చెప్తే ఇంకేముంది. మ్మ్. నేను చూసాను దాన్ని, ఏందో అంటారు కానీ గుర్తురావడం లేదు. సరే క్లూ అయ్యింది మీరే. లేదు, మీరు చెప్పాలి. క్లూ అయ్యారా? సరే, తెలంగాణలో ఉంది. తెలంగాణలో అసలు ఆంధ్రాలోనే తెలియదు అంటే మీరు తెలంగాణకు పోయారు మళ్ళీ. థౌసండ్ పిల్లర్ టెంపుల్ ఎక్కడుంది? ఇది థౌసండ్ పిల్లర్ టెంపుల్ తెలీదు. రుద్రమ్మదేవి సినిమా చూసావా? చూడలేదు. అల్లు అర్జున్ అంటే ఫేవరెట్ మళ్ళీ. కదా అందుకే నేను చూడలేదు. ఏముంది? అల్లు అర్జున్ విలన్ కదా, అందుకే నేను చూడలేదు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వరంగల్. కదా, అది నోట్ లో ఉంది, రాలేదు బయటికి. అందుకే ఫస్ట్ లెటర్ చెప్పమనింది. ఓకే, ద ఆన్సర్ ఇస్ వరంగల్ అన్నమాట. మీరు కొంచెం నాకు తెలిసినట్టు అసలు తెలియనట్టు పెడుతున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ చాలా ఈజీ. నెక్స్ట్ వన్ అందరికి తెలిసిందే. సో 2 పాయింట్స్ అన్నమాట. సో ఇప్పుడు మీ గురించి ఇంకొకటి. సో ఏంటంటే మీరు ఏంటి క్లాస్ లో బాగా అల్లరి చేస్తారంట, అసలు ఇంత కామ్గా కనిపిస్తారు కానీ క్లాస్ లో మాత్రం అసలు విలన్ లాగా చేస్తారంట. వెళ్ళదంటే ఏం లేదు, అంటే మాది 3 మెంబర్స్ అన్నమాట గ్యాంగ్. అంటే ఆ క్లాస్ కానీ ఇంట్రెస్ట్ గా లేకపోతే మాది రచ్చ అనమాట. రచ్చ Okay. చేస్తుంటాం ఇంకా అక్కడ. ఓకే, బ్రేకింగ్ న్యూస్ గైస్. సో నాకే క్లాస్ నచ్చకపోతే కనుక క్లాస్ మొత్తాన్ని ఆడుకుంటా అంటున్నా శ్రవంతి. వినిపించట్లేదు. ఇప్పుడు ఓకేనా? యా, బ్రేకింగ్ న్యూస్ చెప్పాను అనమాట ఆడియన్స్ కి. సో ఈ క్లాస్ నచ్చకపోతే కనుక శ్రవంతి విలన్ అయ్యి అందరితో ఆడుకుంటా అంటున్నా శ్రవంతి. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్.
ఎక్కడ ఇది? ఇది చాలా ఇది. కాదా? గోల్కొండ కాదా? ఎక్కడుంది గోల్కొండ? తెలంగాణలో ఉంది అనుకుంటా. ఎక్కడ? ఏ ప్లేస్ నేమ్ చెప్పండి. ప్లేస్ నేమ్ అయితే తెలీదు, అదైతే గోల్కొండ. గోల్కొండ ఎక్కడుంది? అది గుర్తురావడం లేదు. అదైతే గోల్కొండనే కదా. ప్లేస్ నేమ్ చెప్పమన్నారు, గోల్కొండ చెప్పాను కదా దాని పేరు. నేను ఐ మీన్ ఆ ప్లేస్ చెప్పలేదు, ఏ ప్లేస్ లో ఉందని అడిగాను. అది సరే, నేను క్వారంటైన్ ఉన్నా 7 days. అక్కడ ఎక్కడున్నా నేను క్వారంటైన్ 7 days ఇంటికి రాకముందు. మీరు ఎందుకు చెప్పారు? మహబూబ్ నగరా? ఖమ్మం మీది. నేను ఎక్కడున్నా అని చెప్పాను 7 days క్వారంటైన్. గుర్తురావడం లేదే, మీరు అప్పుడు ఎప్పుడో చెప్పారు అది. ఓకే, ఐ అండర్స్టాండ్. లైక్ చాలా ఓకే. సో మీకు క్లూస్ ఇస్తానన్నమాట. ఖమ్మం, హైదరాబాద్, భద్రాచలం, వరంగల్. అసలు ఎలా? ఓకే, సో ద ఆన్సర్ ఇస్ హైదరాబాద్. ఫిక్స్ చేయమంటున్నారు. ఓకే, సో లెట్స్ సీ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ హైదరాబాద్. మీరు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఫిష్ కర్రీ పెట్టారు, అది ఎక్కడ అంటే నెల్లూరు అని చెప్తాము. అట్లాంటివి పెట్టాలి కానీ అట్లాంటివి పెడితే ఏం తెలుసు. ఫుడ్ ఐటమ్స్ పెట్టుంటే చెప్పుండేదాన్ని బాగా. ఓకే, సీజన్ 2 లో మీకు ఫుడ్ ఐటమ్స్ లైవ్ గా తీసుకొచ్చి ఇస్తాం అనమాట. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్. ఇది చెప్పాలి. ఇది ఎక్కడ అసలు? మీరన్నీ మంచి మంచి ఇక్కడ నన్ను చెప్పమంటే ఎట్లా చెప్ప. ఓకే, మీకు క్లూ ఇస్తాను. మీరు ఈ రౌండ్ మొత్తంలో ఆ పేరు చెప్పారనమాట. ఖమ్మమా? ఆంధ్రాలో. ఆంధ్రాలోనా? ఆంధ్ర ఇందాకేం చెప్పాను నేను? విజయవాడ. సో విజయవాడ ఫిక్స్ చేయమంటున్నారు. నేను క్లూ ఇస్తాను. మీరు డ్రీమ్ అక్కడికి వెళ్ళాలని, మీ డ్రీమ్ ఆ ప్లేస్ వెళ్ళాలని. సో ఫిక్సా? సో ద ఆన్సర్ ఇస్ అరకు అంటున్నారు. సో నేను చెక్ చేస్తున్నా. నేను జస్ట్ ఏదో హింట్ ఇచ్చాను తప్ప అది కరెక్టో తప్పు అనలేదు. ఆన్సర్ ఇస్ అరకు. ఓకే, మీరు అరకు ఏం పెట్టాలి? టీ చెట్లు పెట్టాలి, కాఫీ చెట్లు పెట్టాలి, కానీ అదేందుకు కొండలు పెట్టారు? ఓకే, మీ ఫైనల్ క్వశ్చన్ అన్నమాట. ఇది చాలా ఈజీ. సో ఇది కనుక మీరు ఎవరు ఆప్షన్ లేకుండా మీరు చెప్పాలి. అన్ని నటించి ఈజీ అని చెప్తున్నారు. తిరుపతి. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పారు అలా. అంటే చాలా నాకు ఫేవరెట్ గాడ్ అనమాట వెంకటేశ్వర స్వామి. చాలా సార్లు వెళ్ళాను నేను తిరుపతికి. ఓకే, బట్ తిరుపతి కాదు, నాకు తెలిసి విజయవాడ అనుకుంటున్నాను. కనకదుర్గమ్మ కూడా అనుకుంటున్నా. అంటే మీరు చెప్పింది కానీ కరెక్ట్ అనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి ఉంటుంది కదా, ఇక్కడ పైన కనిపిస్తుంది. ఓకే, భద్రాచలం కూడా అయ్యి ఉండొచ్చు. తిరుపతి కాదు, ఇంకేమై ఉండొచ్చు. ఏపీలో ఉందా, తెలంగాణలో ఉందా? ఏమో తెలీదు ఇంకా. మరి భద్రాచలం కాదు. సరేలేండి, కనకదుర్గమ్మ గుడి సో నన్ను నమ్మి కనకదుర్గమ్మ గుడి అని చెప్తున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ తిరుపతి. నేను అబద్ధం చెప్పొచ్చు. నేను చెప్పాను నన్ను నమ్మని. నేను చెప్పాను మీకు నమ్మమని. సో గోవింద గోవింద విన్నారు కదా. తిరుపతి ఫేమస్ అని, వెంకటేశ్వర స్వామి ఫేమస్ అని. గుడే గుర్తుపట్టలేదు. సో వెంకటేశ్వర స్వామి గారు ఎక్కడున్నా మీరు ఒకసారి చూడండి. సో ఏంటంటే మేము మీ కొంతమంది పేర్లు చెప్తాం అనమాట. వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పాలి. సో ఒక 3 members పేర్లు చెప్తాను, ఎక్కువ వద్దులే. శైలు. వెల్ విషర్. ఓకే, సో దీప్తి.
లైఫ్ లాంగ్ బెస్టీ, లైక్ ఎ సిస్టర్. ఓకే, నెక్స్ట్ రమ్య. తిను బిఎఫ్ అన్నమాట నాకు. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్ గాయస్, ఇన్ని రోజులు నేను బాయ్ ఫ్రెండ్ లేదని ఏ బాధపడలేదు, నాకు రమ్య అంత కంపెనీ ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య అని చెప్తున్నా. శ్రవంతి. యా, సో సెకండ్ రౌండ్ అలా కంప్లీట్ చేసామన్నమాట. సో ఇట్స్ డన్ ఫర్ సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ ఈ సర్ప్రైజ్ రౌండ్. సో మేము మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాము. సో మేము మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాం అనమాట. సో మీరు ఆ ఇమేజెస్ చూసి లైక్ ఎలా రియాక్ట్ అవుతారు లేకపోతే ఏంటి మీరు చెప్పాలి. ఓకే, హౌ యూ ఫీలింగ్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు? భయం వేస్తుంది మీరేం పెడతారా అని. ఓకే, మీ ఫస్ట్ ఇమేజ్. మీకెవరు చెప్తారు? అది మా ఫేర్వెల్ డే, ఫ్రెషర్స్ డే అన్నమాట, సెకండ్ ఇయర్ లో. ఓకే, అంటే మీ ముగ్గురు మీ డాన్స్ వేస్తున్నాం దానికి. ఓకే, అంతే ఆ పిక్ లో. సో డాన్స్ అన్నారు కాబట్టి ఎలాగో ఏ సాంగ్ కి డాన్స్ చేశారు? అంటే రిమిక్స్ అన్నమాట, చాలా ఉన్నాయి దాంట్లో. ఓకే, మా కోసం ఒక సాంగ్ పాడరా? సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లైక్ లైక్ ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు మన ముందు, శ్రవంతి గారు అనమాట. సో ఒక 2 లైన్స్ పాడతారు. అనుకోండి, పర్లేదు, ఎవరు లేకపోతే నేను ఒక్కనే చూస్తానండి, పాడండి. మీరు ఒక్కనే ఉంటారా? సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, లైక్ ఇప్పుడు మన కోసం ఒక మంచి పాట, నాకు తెలుగు కూడా అంత రాదనమాట, చల్లటి సాయంకాల వేళ ఒక మంచి పాట పాడటానికి శ్రవంతి గారు వచ్చారు. సో శ్రవంతి గారు ఒక పాట పాడి మా అందరినీ ఈ ఈవినింగ్ ఒక మంచిగా మెమరబుల్ గా చేయండి. ఆ పాట విన్నారనుకోండి, ఇప్పుడు దాకా అందరూ వాయిస్ బాగుంది అంటున్నారు, ఏంది నీ వాయిస్ అని అడుగుతారు అప్పుడు. పర్లేదు పర్లేదు, మాకోసం 2 లైన్స్, అందుకే మొత్తం పాడాడు కదా, జస్ట్ 2 లైన్స్. డైలాగ్ చెప్తా. ఓకే, సో అది ఎలాగో నెక్స్ట్ లో ఉండేది, కానీ మీరు ముందే అడ్జస్ట్ చేసుకున్న డైలాగ్ చెప్పండి. పాట వద్దా, సరేనా? నెక్స్ట్ కానీ. ఓకే, ఓకే. నేను గుర్తొస్తే మాత్రం కాదు, నేను కాదు నేను గుర్తొచ్చినప్పుడల్లా చిన్న నవ్వు రావాలి నీకు, అంతేనా? ఏమో, ఏంటి 1 డే నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇలా అని చెప్పేది? సో గైస్, లైక్ లైవ్ కి రాకముందు తను ప్రాక్టీస్ చేసింది 1 డే నుంచి, 24 hours నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ఒక డైలాగ్ తను ఇలా చెప్తుంది. చెప్పు. సార్ బాగా చెప్తాను. ఏంటంటే డైలాగ్ యాక్షన్. గుర్తురాడం లేదు డైలాగు. నేను నీకు గుర్తొచ్చినప్పుడు నీ ఫేస్ లో ఒక చిరునవ్వు ఉండాలి, సంథింగ్ ఉంటది కదా. నేను గుర్తొచ్చిన ప్రతిసారి నీకు చిన్న నవ్వు రావాలి, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మీ నెక్స్ట్ ఇమేజ్ అన్నమాట. మీరు అది న్యూ ఇయర్ పిక్ అన్నమాట. ఓకే, సో 2020లో దిగారు. ఫస్ట్ పిక్. ఓకే, సో ఇయర్ స్టార్టింగ్ పిక్ అన్నమాట మీది. సో మీ నెక్స్ట్ క్వశ్చన్. అంటే మీరు కావ్యాన్ని పట్టుకున్నారనమాట, ఎన్నిటిని తెలుసుకునేదానికి. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీ ఫ్రెండ్స్ 4 members తో నేను కాంటాక్ట్ లో ఉన్నా అనమాట. సో దాంట్లో ఒకరు కావ్య కదా? తెలీదండి, మాకు పేర్లు తెలియదు, మేము పేర్లు గుర్తుంచుకోము. మేము అదే ఫ్రెషర్స్ డే అని చెప్పాను కదా నేను, దాంట్లో మేము అరుపు సాంగ్ కి డాన్స్ చేసామన్నమాట, బ్లాక్ డ్రెస్ లో. ఓకే, లోకం మొత్తం నాదే.
అది ఆ పిక్ అప్పుడు. ఓకే. సో మీ ఫ్రెండ్స్ కూడా మీలాగనే చాలా ఏదైనా అడుగుతుంటే ఇంతే ఉంది మా దగ్గర, ఇంతే ఉంది మా దగ్గర. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎప్పుడు దిగారు? ఇది అప్పుడు ఏంటో ఫెస్టివల్ ఉన్నింది, ఆ ఫెస్టివల్ కి దిగాను అనుకుంటా. ఏం ఎంతో ఫెస్టివల్? దొంగలాగా ఉన్నా దాంట్లో నేను. సో ఫెస్టివల్ లో దిగిన పిక్చర్ ఇది, ఆ? ఫెస్టివల్ లో దిగిన పిక్ ఇది. అవును. ఓకే. ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమ్ లో అనుకుంటా. ఓకే. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్. ఓకే. మీ లాస్ట్ 2 పిక్చర్స్ అనమాట, మాకు ఎక్కువ దొరకలేదు. బ్యాడ్ లక్. బతికిచ్చారు. మా అకౌంట్ సార్ అనమాట ఆయన. ఓకే. తిను శైలు, నా పక్కన అటు సైడ్ ఉంది తిను అఖిల. ఓకే. ఫస్ట్ ఇక్కడ నేను, నా పక్కన ఉండేది రమ్య. ఇద్దరు మా బిఎఫ్ అని చెప్పాను కదా, తినేచుడు అడ్డు పట్టుకొని ఉందో. చూసాను, అర్థమైంది ఆ పిక్చర్ చూస్తుంటేనే. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా, లైక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఇక్కడే పట్టుబడ్డారు అనమాట మనకి లైవ్ లో. తిన్ శైలు, తిన్ ప్రియాంక, ఇంకొక రమ్యశ్రీ అనమాట. ఈయన మా సార్, అకౌంట్ సార్. ఓకే. సో మీ ఫైనల్ పిక్చర్ ఆఫ్ ది డే. పట్టారు మీరు ఎక్కడి నుంచి, బాగానే పట్టారు ఫోటోలు అన్నిటిని. ఇది ఏం పండుగ అంటే, ఏందో పండుగ వచ్చింది. ఏం పండుగ వచ్చింది మొన్న, లాక్డౌన్ కి ముందే ఏంటో పండుగ వచ్చింది కదా. ఇది భలే ఉందండి, ఆ పండుగ కూడా నన్ను అడుగుతారే. అంటే లాక్డౌన్ కి ముందే ఏంటో ఫెస్టివల్ వచ్చింది. ఏం ఫెస్టివల్ అని మీకు తెలీదా? వినాయక చవితి ఇంకా రాలే, మీకన్నా పూర్ ఫెస్టివల్స్ లో. ఉగాది. ఉగాది. దసరా రాలేదా ఇంకా? రాలేదు, ఉగాది అనుకుంటా. ఉగాది కాయండి, ఉగాది. ఓకే. సో అప్పుడు దిగిన పిక్చర్స్ అనమాట. సో అలా చాలా ఫన్ గా ఎంజాయ్ చేసాం అనమాట. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఈ లైవ్ కి, లైక్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ గైస్, దాని నుంచి మీరు చాలా ఆరాట పడుతున్నారు, మీ కామెంట్స్ చదవట్లేదు చదవట్లేదు అని. సో మీరు ఏ కామెంట్ అయినా మీరు స్రవంతిని అడగొచ్చు అనమాట. నేను ఆ క్వశ్చన్ తనకి చేస్తాను, మీరు అడగండి. ఎక్సెప్ట్ హాయ్, ఎలా ఉన్నారు, బాయ్ తప్ప ఏదైనా అడగండి. మీరు ఏ గ్రూప్ ఇంటర్లో? క్వశ్చన్ స్టార్ట్. ఎంపీసీ. మీరు ఆడియన్స్ కి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఇస్తున్నాను కదా రిప్లై. మీ ఇన్బాక్స్ లో. ఇన్బాక్స్ లో అంటే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ఫీల్ అవుతారు కదా, అట్లాగని అందరికి ఇస్తూ కూర్చోలేను కదా, అందుకని. ఓకే. మీరు శ్రీరామనవమియా నాకు తెలియదు. ఓకే, వీళ్ళ కామెంట్స్ స్లోగా ఉన్నాయి అనమాట, కామెంట్స్ స్లోగా ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకుంది వాళ్ళకి ఎప్పుడు వస్తుంది. సో గైస్, మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, షూట్ అనమాట. ఇప్పుడు మీ టైం వచ్చింది. సో లైవ్ లో నేనున్నాను, మీరు మరి ఏ క్వశ్చన్ నేను అడగని, నేను అడిగేస్తాను. సంక్రాంతి అంట, క్వశ్చన్ అడగండి స్వామి అంటే పండగలు చెప్తారా మీరు? ఆఫ్టర్ ఇంటర్ మీరు ఏం చేశారు? డిగ్రీ. మీ మామ్ నేమ్? వరలక్ష్మి. అర్థం కాలేదు మీ. ఏంటి? హలో. చెప్పండి. హలో. మీరు స్టక్ అవుతుంది, చెప్పండి. నాది స్లో ఉందా, మీది స్లో ఉందా? హలో. చెప్పండి. మళ్ళీ స్టక్ అయింది అది. యా, ఇప్పుడు వినపడుతుంది. సో మీ వాట్సాప్ నెంబర్? వాట్సాప్ నెంబరా? ఎందుకు?
హలో, చెప్పండి. కనిపిస్తున్నానా? మీ వాట్సాప్ నెంబర్ కనిపిస్తున్నారు. మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వను, నా వాట్సాప్ నెంబర్ ఇవ్వను అంటున్నా శ్రవంతి. ఆ పిల్లని సెట్ చేయి బావా. ఓకే లతేష్, లైక్ నువ్వు కూడా కొంచెం లైవ్ లో ఉన్నారనమాట. సో బావా బామ్మర్ది ఏం కాదు. సో నువ్వు నాకు తమ్ముళ్ళు అంటోడివి. సో బిహేవ్. ఓకే, లైవ్ లో ఉన్నప్పుడు కొంచెం మాటల దగ్గర ఉంచుకొని మాట్లాడండి. సో మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, వేరే వాళ్ళు కామెంట్ చేస్తే బాగోదు కదా. సో కొంచెం మాటల దగ్గర పెట్టుకొని మాట్లాడండి. లైవ్ విత్ అఖిలపుల్ పార్టీ ఎలా ఉంది మీకు? క్రేజీగా ఉంది. ఓకే, అస్సలు అనుకోలేదు ఎట్టుంటుందని. శ్రవంతి ఎవరినైనా లవ్ చేస్తుందా? ఎందుకయ్యా ఒకళ్ళు పర్సనల్ ఇష్యూస్? చేస్తున్నా మా మామ్ని. మీకు కానీ కావాలా? పోయి మీ మామ్ని చెప్పుకోండి, మీరు కానీ పోయి కావాలంటే. మంచిగా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదు సిస్టర్. మీరు చేస్తున్నారు, అందరూ హాయ్ అంటున్నారు, హాయ్ సిస్ అంటున్నారు. ఇప్పుడు నేను ఒకరికి చేస్తాను, తను వేరే వాళ్ళకి చెప్తారు కదా, నాకు చేశారంటే వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేస్తారు. అందరికి ఇవ్వలేను కదా నేను. సో మీరు అర్థం చేసుకోండి. శ్రవంతి, నీ బర్త్డే ఎప్పుడు? ప్లీజ్ టెల్ మీ. August 31st. మా ఇద్దరు సిమిలారిటీస్ అన్నమాట. మా ఇద్దరు ఆగస్ట్ 31st. సో హౌస్ నెల్లూరా మీది? యా. కామెంట్స్ ఏంటి? నీకు తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు లేడు, అన్నున్నాడు. కామెంట్ చేసేటప్పుడు చూస్ చేయండి. తమ్ముడు లేడు, అన్నున్నాడు అక్కడ. అన్నున్నాడు, అవును, వేసేస్తాడు. టిక్ టాక్ వీడియోస్ మీ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సందీప్ నాగా. థ్యాంక్ యూ సో మచ్ మా బాధ అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే కామెంట్ చేశాడు, ఏమని పెట్టాడంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి బాబు, అందరు చూస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. మీ వాయిస్ చాలా బాగుందంట. థ్యాంక్ యూ సో మచ్. అరుపు శ్రావణ్, మీకు వచ్చే మెసేజ్ ఎప్పుడు నాకు అనిపించడం లేదు. నేను పైన ఉన్నాను, ఇప్పుడు కిందికి వచ్చా. బుట్ట బొమ్మ నా గుండె. వాట్? మీరు ఎక్కడ చదువుతున్నారో నేను ఎక్కడ చూస్తున్నాను. ప్రెసెంట్ కింద లాస్ట్ కామెంట్ లో ఉన్నాను. అక్క మీరు నెల్లూరులో ఎక్కడ? నేను నెల్లూరు లోకల్, నెల్లూరులోనే. మీ ఫ్యాన్స్ కలవాలంటే ఏం చేయాలి? అంటే కలవచ్చు. ప్రెసెంట్ కరోనా ఉంది కదా, కరోనా పోయాక కలవండి. ఓకే. సో గైస్, మీరు ఒకళ్ళు కలవాలనుకుంటే కనుక కరోనా పోయిన తర్వాత మీరు కలవచ్చు అనమాట. మీ ఫేవరెట్ డిష్? చికెన్ బిర్యానీ. ఓకే. నా గుండెలో నానమ్మ దేవత. ఎందుకు పాట పాడినారు ఏంటి వాళ్ళు? అదే చదివాను కదా, బుట్ట బొమ్మ నా గుండెలో సంథింగ్ లైక్. ఓకే. మేకప్ వేసుకున్నారా మీరు? కనిపించడం లేదా మీకు? కళ్ళు లేనట్టున్నాయి వాళ్ళకి. డాన్స్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు? ఏంటి? 70 డాన్స్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు? డాన్స్ వీడియోస్ చేయాలంటే కెమెరామెన్ కావాలి. నాకు పట్టిన దానికి ఎవరు ఉండరు అనమాట. సో అందుకని. ఓకే. సో లుకింగ్ సో బ్యూటిఫుల్. నేను సీరియస్లీ వాళ్ళు చెప్పింది నేను చదువుతున్నాను. అదే కనిపించింది నాకు. కానీ ఫ్యాన్స్ అలా అంటారు. యు ఆర్ సో బ్యూటిఫుల్. సో గైస్, ఎక్కడున్నారు, ఏం చదువుతున్నారు కాకుండా ఇంకేం క్వశ్చన్స్ లేవా? మళ్ళీ క్వశ్చన్స్ కామెంట్స్ చదవకపోతే చదవలేదు అంటారు. కోపం బానే ఉందయ్యా నీకు. ఎవడైనా బ్యాడ్ కామెంట్ చేస్తే కోపం దాకా నవ్వు వస్తుందా? ఒక సాంగ్ అంటే పాడండి. సాంగ్ పడితే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా మీ ఆడియన్స్.
సాంగ్ సెట్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పాను నేను. ఓకే. అంటే మన కేజీఎఫ్ మూవీ చూస్తున్నాడు, సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు నాకు పాట పాడే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్, అది వినిపిస్తా ఉంది. మీ మామ్ని చూపించండి. లేదు సార్ ఇప్పుడు ఇక్కడ బయటకు వెళ్ళింది అంటే చూపిస్తున్నాను. ఓకే. ఏ కాలేజ్లో చదువుతున్నారు? కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్. ఓకే. Why must and should give reply to each in person and be angry? Be angry, respond positively. So guys, like Mr. V Babu 55 నేను రెస్పాండ్ అవుతాను, బికాస్ లైక్ నేను అందరిలా కాదనమాట. సో కామెంట్ చూసి చదవకుండా వెళ్ళిపోయి పాజిటివ్ తీసుకునే టైప్ కాదు. నేను ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండు యాక్సెప్ట్ చేస్తాను, రెండు తిరిగిస్తాను. సో లైక్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే ఎగ్జిట్ అయ్యి ఎంతో మంది లైవ్ లకు వస్తున్నారు, వాళ్ళ లైవ్ చూడొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ ప్రొఫైల్కి వెళ్ళొచ్చు. సో మేమేం మిమ్మల్ని బతి రాడట్లే లైవ్ లో ఉండమని. రావోయి చందమామ రాకపోతే ఇస్తుందమ్మానా? ఏంటి? రావోయి చందమామ రాకపోతే ఇస్తుందమ్మా అంట. డిగ్రీ తర్వాత ఏంటి? మేబీ ఎంబీఏ. ఓకే. అక్క ప్లీజ్ టెల్ మీ విషెస్ టుమారో మై బర్త్డే. స్వీట్ 762 కి. ఓకే, అపర్ణ అంట బర్త్డే. అపర్ణకి విషెస్ చెప్పు, రేపు బర్త్డే అంట. మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్ అపర్ణ. సో మీ బ్రదర్ ని చూపించండి. అక్కడ ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. అది కానీ కేజీఎఫ్ వేసేస్తాడు నన్ను ఇప్పుడు పిలిచానంటే నేను. ఓకే. మీరు టిక్ టాక్ లో ఓన్ వాయిస్ తో చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే నాకు ఓన్ వాయిస్ వీడియోస్ అంటే ఎక్కువ ఇష్టం. నేను స్టార్ట్ చేయకముందు కానీ వాటిని ఎక్కువ చూస్తుంటాను. సో అది వచ్చినా రాకపోయినా మా అమ్మతో ఒక మెమరబుల్ లాగా ఉంటుందని నేను చేస్తున్నాను అంతే. ఓకే. ఫేస్బుక్ లైవ్ నేమా? సో గైస్, ఇంకా మీ క్వశ్చన్స్ ఉన్నాయా? సో దట్ వీ కెన్ గో ప్రొసీడ్ అవుదాం ఫర్దర్ గా. మళ్ళీ కామెంట్స్ చదవలేదని ఫీల్ అవ్వద్దు. సో అడుగుతున్నారు మీరు అన్ని కామెంట్స్ అన్ని. అన్న 7th ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదన్న, మీకే. నాకేం పర్వాలేదన్న, తన్ని చూడటానికి లైఫ్ కి వచ్చాను. డార్లింగ్ నాగార్జున 146. మీకు వీరాభిమాని. సో మచ్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? 10 మంది ఉన్నారు. అక్క మీరు క్రికెట్ చూస్తారా? చూస్తే మీ ఫ్యాన్ ఎవరు? వస్తున్నాను. క్రికెటా చూస్తే లైక్ ఎవరు క్రికెట్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ధోని. ఓకే. సో టైమ్ టు లీవ్. ఓకే. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద మీరేం చెప్దాం అనుకుంటున్నారు పీపుల్ అందరికి? నేనేం చెప్తున్నానంటే ప్లే పబ్జి, స్టే హోమ్, బీ హ్యాపీ. ఓకే గైస్, ప్రెసెంట్ 7th ఏం చెప్తున్నారంటే పబ్జి ఆడేటోళ్ళకి హాయిగా పబ్జి ఆడుకొని ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళకండి, ఒకవేళ అవసరం ఉంటేనే వెళ్ళండి, లేకపోతే లేదు అంటున్నారు. ఓకే. మీ బ్రదర్ వస్తున్నారా? లైవ్ కి వస్తున్నారా? చూపిస్తున్నావా? I will show my mom. హాయ్ అమ్మ, బాగున్నారా? హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ అండి. బాగున్నారమ్మా? బాగున్నాండి. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు, లైక్ చాలా మంది మీ వాయిస్ కానీ మీరు చెప్పే డైలాగులు కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ మిమ్మల్ని చూపించండి నేను అడిగితే మీరు లేరంట. లేదండి వచ్చేదానికి. సో అదే చెప్పారు అనమాట శ్రవంతి గారు కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లైవ్ లోకి వచ్చినందుకు. లైక్ లాస్ట్ మూమెంట్ లో కూడా ఒక సడన్ లైక్ సర్ప్రైజ్ గా వచ్చారు, మా అందరికి కనపడ్డారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. యా. సో అది చూసారు.
చూసారా ఈ రోజు మా అమ్మని అందరు ఈ రోజు గైస్ మీరు అందరూ అడిగినట్టుగానే వాళ్ళ మదర్ ని చూపించామన్నమాట. బిహైండ్ కెమెరాలో ఉన్న వాళ్ళ మదర్ ని చూపించాము. సో ఫర్దర్ గా కూడా ఇంకెన్నో వీడియోస్ చేయాలని శ్రవంతి గారిని కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలని చాలా మంది అడుగుతున్నారు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ లైవ్ లోకి వచ్చి 1 hour మాతో స్పెండ్ చేసి మీ మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరేం చెప్దాం అనుకుంటున్నారా? చెప్పాను కదా ప్లే పబ్జి అని. ఓకే, స్టే హోమ్ స్టే సేఫ్. ఎలా అనిపించింది? వాళ్ళు ఉండాలి కానీ మనం చెప్తే వాళ్ళు ఏమి వింటారు. ఓకే, సో హౌ యూ ఫెల్ట్? ఎలా అనిపించింది? ఏంటి అర్థం కాలేదు. 1 hour అన్నావురా బాగుంది. అస్సలు అనుకోలేదు ఇట్లా చేస్తారని. నాకు లైవ్ అయిపోయిన తర్వాత నాకు ఉంటుంది అర్థమైంది. సో యా, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు లైక్ లైవ్ కి వచ్చినందుకు, మీరు 1 hour ఉన్నందుకు. అండ్ గైస్ లైక్ నెక్స్ట్ థర్స్డే వీ హ్యావ్ నందకిషోర్ అనమాట. సో నందకిషోర్ గురించి కూడా తెలుసుకుందాం. వీ హ్యావ్ లాట్ మోర్ సెలబ్రిటీస్ టు గో. సో మీకు ఎవరైనా సెలబ్రిటీతో లైవ్ కి రావాలనుకుంటే కనుక వాళ్ళ ప్రొఫైల్ నాకు సెండ్ చేయండి ఇన్బాక్స్ లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ జాయిన్ అయినందుకు శ్రవంతి గారు. బాయ్. That's all. Nice talking to you, Shravanti garu. And next Thursday we have one more celebrity. Stay tuned and Jagrata, stay home, stay safe.